నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఐబొమ్మ రవి తను ఈ ఎంక్వైరీలో చెప్తున్న ప్రతి సమాధానం ఈరోజు చర్చనీయాంశంగా మారింది. మరి ఈరోజు ఎంక్వైరీలో ఐబొమ్మ రవి చెప్పిన మాటలకి పోలీసులకే దిమ్మ తిరిగిందంట. మరి అసలు ఏం చెప్పాడు, పోలీసులు ఏం అడిగారు, ఇది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. పోలీసుల ఎంక్వైరీలో ఐబొమ్మ రవి చెప్పిన సమాధానానికి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారంట సార్. పైగా ఐబొమ్మ రవికి కూడా ఒక బిగ్ ఆఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిందని కూడా ఒక వార్త బయటకు వస్తుంది. ఏంటి? ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు విజయం సాధించామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ పోలీసులు విమర్శలు ఫాలో అవుతున్నారు. ఎందుకనంటే అతనికి పోలీస్ జాబ్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చారంట విచారణలో. ఇవాళ వచ్చినటువంటి న్యూస్ అదే. ఎవరైనా సరే ఒక నేరస్తుని లేదా నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు విచారణలో నీకు మేము ఆఫర్ ఇస్తాము, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇస్తాం, మీరు చేరతారని చెప్పి అడుగుతారు. ఎవరన్నా అడిగారనంటే అతని నేరారోపణ నిజం కాదనే కదా, పోలీసులు చేసినటువంటి నేరారోపణ నిజం కాదనే కదా. ఇప్పుడు ఆయన పైన నేరారోపణ మోపారు, పైరసీ చేస్తున్నాడని చెప్పి నేరారోపణ మోపి 25,000 సీడీలు లేదంటే 25,000 సినిమాలకు సంబంధించినటువంటి పైరసీ చేశాడు అనేటువంటి నేరారోపణతో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇస్తానని చెప్పి ఎలా విచారణలో వీళ్ళు అడుగుతారు? అంటే రేపు ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ అవుతాడు, ఆ టెర్రరిస్టు షూటింగ్లో ఎక్స్పర్ట్, ఆఫర్ ఇస్తారా? లేదు. మావోయిస్ట్ అరెస్ట్ అవుతాడు, ఈ మావోయిస్ట్కి కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, పోలీసులు ఆఫర్ ఇస్తారా జాబ్కి? అంటే సార్ ఒక ప్రశ్న, అంటే ఆఫర్ ఇస్తారా అని అడిగారు. సినిమా వాళ్ళదే సినిమాలు పైరసీ చేశాడు, కానీ సినిమా వాళ్ళే అరే ఈ టాలెంట్ చూస్తే వదలాలి, శిక్ష వేయొద్దు, డిపార్ట్మెంట్లోకి తీసుకుంటే ఇంకా మంచి జరుగుద్దని వాళ్ళే సపోర్ట్ చేశారు. అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే సపోర్ట్ చేసి ప్రజల నుండి కూడా ఈ రెస్పాన్స్ వచ్చింది కదా సార్, డిపార్ట్మెంట్లోకి తీసుకోండి అని. సో సినిమా ఇండస్ట్రీ అనేది ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి అనేక రంగాల్లో అది కూడా ఒకటి. అంతే తప్ప అదేమి కొమ్ములు వచ్చినటువంటి ఇండస్ట్రీ ఏం కాదు. అవును. కాకపోతే ఏంటంటే గ్లామరస్ ఫీల్డ్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటుంటారు, అంతే తప్ప సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, వాళ్ళే మళ్ళా ఆఫర్ ఇవ్వమని చెప్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు వాళ్ళ మీద కూడా బుక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే నేరారోపణ చేస్తూ కంప్లైంట్ చేశారు, ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, అతనిలో టాలెంట్ ఉంది కాబట్టి అతన్ని పోలీసులు ఆఫర్ ఇస్తే కనుక జాబ్ ఇస్తే మంచిదని చెప్పి వాళ్ళే సలహా ఇస్తారు. ఎలా ఇస్తారు ఆ సలహా? ఓపెన్గా సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు శివాజీ మాట్లాడారు, శివాజీ గారు ఏం మాట్లాడారు, అతని టాలెంట్ను ఉపయోగించుకోండి అని చెప్పి మాట్లాడారు. ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి జీవికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి జీవికి ఉంటుంది టాలెంట్. దొంగతనం చేయటం అనేది అది ఈజీ అనుకుంటున్నారా? 60 కళలు ఏదో చెప్తుంటారు కదా, అన్ని కళల్లో కళ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, అలా అని చెప్పేసి అతనికి దొంగతనం చేయడంలో మంచి ఎక్స్పర్ట్ ఉందని చెప్పేసి నువ్వు ఆఫర్ ఇస్తావా? ఏంటి అసలు పోలీసులు అంటే నేరారోపణలతోటి అరెస్ట్ చేసినటువంటి అతన్ని మీరు విచారణ చేస్తూ ఏం చేస్తున్నారు అసలు? ఇంకోటి నిన్న అనుకుంటా సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే, అసలు నాగార్జున గారు ఉన్నారు, నాగార్జున గారు తప్పు చేయలేదా? మరి నాగార్జున గారిని తప్పు చేసినటువంటి నాగార్జునని పక్కన కూర్చోబెట్టుకొని మీరు ప్రెస్ మీట్ పెడతారు, లేదంటే నాగార్జున గారిని పక్కన పోలీసులు పెట్టుకొని ఎలా మాట్లాడతారు? అతను ఒక నేరారోపణను ఎదుర్కొంటున్నారు. నేరారోపణ అంటే ఆర్థిక నేరాలు, లేదంటే ల్యాండ్ గ్రాబింగ్, ఇవన్నీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా. అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని పక్కన పెట్టుకొని మీరు ఎట్ట మాట్లాడతారు అని చెప్పి పోలీసుల్ని సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు? ఆయన ఎన్ కన్వెన్షన్ ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసినట్టు నిర్ధారించింది తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కూల్చేసింది. మరి ఆయన మీద కేసు పెట్టాలి, ఎందుకు పెట్టలేదు? ఐబొమ్మ రవి మీద ఎందుకు పెట్టాలి? ఇలాంటి కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. సో ఏమంటా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారో ఆ రోజు నుంచి పోలీసులు అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇవాళ పోలీసుల విచారణలో కూడా ఇప్పుడు ఆయన మీదకి పెట్టిన కేసులు ఏంటి, ఆయన చేసిన నేరాలు ఏంటి నిరూపించాలి, అంతే తప్ప మీరు టాలెంట్ ఉన్నారు, అద్భుతమైన టాలెంట్ ఉంది, మా డిపార్ట్మెంట్లో మీరు చేరతారా, ఉద్యోగం ఇస్తామని చెప్పి అన్నారని అంటే రేపు ప్రతి నేరస్తుడు ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉంటాడు. నేరస్తులు అందరూ ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు.
మరి ఆ ఎక్స్పర్టెన్సీని గుర్తించి మీరు ఆఫర్లు ఇసుకుంటూ పోతారా? ఏంటి మీ పాలసీ ఏంటి అనేది సోషల్ మీడియాలో పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పోలీసులు ఇంకో ప్రశ్న కూడా అడిగారంట. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఇది అయిపోయింది, ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు అని అడిగారంట విచారణలో. పోలీస్ కస్టడీ తీసుకున్నారు, 3 days 4 days పోలీస్ కస్టడీకి ఇచ్చారు ఆయన. పోలీస్ కస్టడీలో ఇప్పుడు ఐబొమ్మలు క్లోజ్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తావు అని అడిగారంట. అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటి అని అంటే, నేను కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ పెట్టుకుంటాను, రెస్టారెంట్ పెట్టుకొని మన తెలుగు వంటకాలని, తెలుగు సంస్కృతిని, అలాగే తెలుగు రుచుల్ని నేను చూపిస్తాను అని చెప్పాడంట. నెక్స్ట్ ఐబొమ్మ క్లోజ్ అయిపోయిందని వీళ్ళు నిర్ధారిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏందో తెలుసా, ఐబొమ్మ క్లోజ్ కాల. ఐబొమ్మ ఇప్పుడు రవి కంటే కూడా బాగా పైరసీ చేసేటువంటి వాళ్ళు, సైబర్ నేరాలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ టీంలో ఉన్నారని చెప్పి పోలీసులే అనుమానిస్తున్నారు విచారణలో. మరి ఐబొమ్మ ఎలా క్లోజ్ అవుతుంది? ఐబొమ్మ కాబట్టి ఇంకొక బొమ్మ వస్తుంది. ఐబొమ్మ బదులు ఇంకోటి ఏదో పెట్టారు కదా, అది దాన్ని ఆ పేరుతోటి రిలీజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు. ఆ పేరుతోటి రిలీజ్ చేస్తున్నారు కదా, బప్పం. ఇప్పుడు ఇంకోటి కూడా ఏదో ప్లస్ ఏదో వచ్చింది సార్, అంతే. ఐబొమ్మ ప్లస్ అంటాడు, లేదంటే ఇంకోటి మా ఐబొమ్మ మైనస్ అంటాడు, లేదంటే ఇంకొక బొమ్మ అంటాడు, లేదంటే బప్పం అంటాడు. ఇప్పుడు రేపు ఇంకోటి ఏదో బొబ్బులేని పెట్టుకుంటాడు. ఏదో పెట్టుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు రవికుమార్ని అరెస్ట్ చేసినంత మాత్రాన సినిమా ఇండస్ట్రీకి పైరసీ ఆగిపోతుంది, పైరసీ ఉండదు అనుకోవడానికి లేదు. అదేదో ఒక్క మనిషి చేసేది కాదు కదా, ఒక పెద్ద టీమే ఉంది. ఆ టీం కూడా ఎక్కడ ఉంది? ఇండియాలో ఉందా? ఇండియాలో లేదు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ టీం ఉంది. వాళ్ళు చేయకుండా ఎందుకు ఆగుతారు? ఎందుకు కాముకుంటారు? ఎట్టి బస్సులో కాముకుంటారు. పైరసీ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఇది తెలిసి కూడా పోలీసులు ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తావు అని చెప్పి ఆయన అడగడం. ఆయన ఏం చెప్పాడు, సింపుల్గా చెప్పేశాడు, కరీబియన్ దీవుల్లో రెస్టారెంట్ పెట్టుకుంటాను అని. అంతే తప్ప పోలీస్ డిపార్ట్మెంట్లో నేను మీకు సేవలు చేయను, నా టాలెంట్ని నేను మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అది ఏ విధంగా తీసుకోవాలి పోలీసులు విచారణ? మరి పోలీసుల విచారణలో ఆ విధంగా రెస్పాండ్ అయ్యాడంటే అతను ఏ విధంగా మనం భావించాలి? అతనికి తన మీద ఒక క్లారిటీ ఉందని. అతనికి క్లారిటీ ఉంది, లేదు ఎవరికి? మనకి, పోలీసులకి లేదు. మనకు కాదు, మనకు కూడా క్లారిటీ ఉంది, పోలీసులకే లేదు. ఇప్పుడు పోలీసులు ఇప్పుడు వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు చెప్తుంటారు. అంత మాత్రం చేత ఆ అభిప్రాయాలని బేస్ చేసుకొని మేము ఆఫర్ ఇస్తాం ఉంటారా అడిగితే, రవికుమార్ కన్నా ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కోర్సులు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పైరసీలకి కట్టడి చేసే ఎక్స్పర్ట్స్ బోల్డ్ ఎంతమంది ఉన్నారు మార్కెట్లో. మీరు వాళ్ళని ఆఫర్ చేసి మీరు టెస్టులు పెట్టుకొని టాలెంట్ని గ్యాదర్ చేసుకోవాలి. కానీ ఒక నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి అతన్ని విచారణలో ఈ విధమైనటువంటి విచారణ చేసి మీరు ఆఫర్ ఇస్తున్నారంటే మరింత ఆబాస్ పాలు కావటమే కదా. అసలు రవికుమార్ని అరెస్ట్ చేశారా వీళ్ళు, లేదంటే వాళ్ళ సతీమణి ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి వీళ్ళు అరెస్ట్ చేశారా అనేది ఒక అంశం. ఇంకోటి ఏంది, అసలు వీళ్ళు ఛాలెంజ్ చేశాడు కాబట్టి మేము అరెస్ట్ చేసామని అన్నారు. అంటే ఛాలెంజ్ చేయకపోతే అరెస్ట్ చేయరా మీరు? రవికుమార్ ఛాలెంజ్ చేశాడు అంటే ఛాలెంజ్ అన్నారు కాబట్టి సార్, పొద్దున్న నేను ఒకటి సిపి గారికి మరో ఛాలెంజ్ వచ్చిందంట, ఛాలెంజ్ చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు అని చెప్పి ఒక 10 ఛానల్ వరుసగా వచ్చినాయి అంట సోషల్ మీడియాలోకి. ఇప్పుడు వీటిని ఏం చేస్తారు, ఎలా పట్టుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నెట్జన్లు రవికుమార్ వైపు ఉన్నారండి. అవును సార్. ఎందుకున్నారంటే పోలీసులు చేస్తున్నటువంటి నిర్వాహకం కారణంగా. ఇప్పుడు ఛాలెంజ్ చేయకపోతే, ఇప్పుడు ఆల్రెడీ రవికుమార్ ఛాలెంజ్ చేశాడు, మీకు చేతనైతే పట్టుకోండి, మీ పట్టుకుంటే మీ సంగతి చూస్తాను, మీ మొత్తం బతుకులు బయట పెడతానని చెప్పి ఛాలెంజ్ చేశాడు. అందుకని మేము అరెస్ట్ చేసామని చెప్తున్నారు వీళ్ళు. ఛాలెంజ్ చేయకపోతే ఇంక చేయరా, పైరసీని పట్టుకోరా? రవికుమార్ని అరెస్ట్ చేసి లోపల పెడితే పైరసీ ఆగిపోతుందా? చెప్పమనండి వాళ్ళని. అంటే రవికుమార్ ఐబొమ్మ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేశారు సార్. మూవీ రూల్స్ లాంటివి ఇంకా ఉన్నాయిగా, వచ్చిందే మూవీ రూల్స్, ఐబొమ్మ లేటెస్ట్ అంతే. నేను అదే చెప్తుంది, బోల్డన్ ఉన్నాయి. ఐబొమ్మ కాబట్టి ఇంకో బొమ్మ, బప్పం లాంటిది బోల్డన్ ఉంటాయి. మరి వీళ్ళందరినీ ఏంటి అంటే రవికుమార్ని అరెస్ట్ చేసినంత మాత్రం మొత్తం పైరసీ ఆగిపోయినట్టు వీళ్ళు అనుకుంటున్నారా? పైన విచారణలు ఏమన్నా కరెక్ట్గా చేశారా? కొన్ని సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మీకు కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళు ఏమన్నా నిజాయితీ పరులా? పోనీ వాళ్ళు ఏమన్నా దోపిడీ చేయకుండా సినిమాలు చేస్తున్నారా?
వాళ్ళ మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి కదా. వాళ్ళ హీరోలకి రెమ్యునరేషన్ పెంచి ఆ సినిమా బడ్జెట్ 100 కోట్లు ఉంటే ఈ సినిమా హీరోలకి 150 కోట్లు ఇస్తున్నారు. మరి అది కరెక్టేనా? ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే టికెట్లు పెంచుకునే దానికి ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. అది కరెక్టేనా? అది దోపిడీ కదా. అంటే అఫీషియల్ దోపిడీ, ఇదేమో అన్అఫీషియల్ దోపిడీ, అంతే తేడా. సో కాబట్టి దీని మీద ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి. పోలీసులు వెంటాడుతున్నాయి విమర్శలు, నెట్జల్ని కూడా వెంటాడుతున్నారు. ఇప్పుడు ఆఫర్ ఇస్తామని అంటే రేపు నేరస్తులందరూ నాకు ఆఫర్ చేయండి, నేను గన్ షూట్లో నేను ఎక్స్పర్ట్ని అంటాడు. ఇంకోటి నేను కత్తి తోటి మర్డర్ చేయడంలో ఎక్స్పర్ట్ అని అంటాడు. ఇస్తారా? సో రవి ఐబొమ్మ అరెస్ట్ తర్వాత పోలీసులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.